ఎవరతను? అతని పేరు రమేష్. ఏదో వ్యాపారం చేస్తూ ఉంటాడు. చాలా మంచివాడు. అందరికీ సాయం చేస్తాడు. అతను పేద పిల్లలకి ఫ్రీగా ట్యూషన్ చెప్తూ ఉంటాడు. మొదట్నుంచి అతను అంతే. కానీ అతను సత్యసాయిబాబా భక్తుడైన తర్వాత మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. చాలా విభిన్నమైన వాడు. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటే బాగుంటుంది. ఉమా, రేపు తెల్లవారుజామునే నేను సిటీకి వెళ్ళి కొన్ని సామాన్లు తెచ్చుకోవాలి. త్వరగా భోంచేసి పెందలాడే పడుకుంటాను. మీ పనయ్యేలోగా నేను భోజనం సిద్ధం చేస్తాను. సరే, పిల్లలొచ్చేలోగా నేను స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటాను. మీకు టిఫిను భోజనం రెండూ కలిపి సంచిలో పెట్టాను. అలాగే. అడవి గుండా వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. చీకటి పడేలోపు వచ్చేయండి. నేను జాగ్రత్తగానే ఉంటానులే. సాయంత్రం కల్లా వచ్చేస్తాను. జాగ్రత్త, జాగ్రత్త, శ్రద్ధగా విను. నువ్వు ఈ రాత్రి ఇంటికి వెళ్తే నీ భార్య చనిపోతుంది. ఇంటికి వెళ్ళకపోతే నువ్వు చచ్చిపోతావు. ఇదే నా హెచ్చరిక.
Beware, beware. Listen carefully. If you go home tonight, your wife will die. If you don't go home, you will die. You are warned. భగవంతుడా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు భగవంతుడు. మనం అందరం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే దేవుడు మనలోనే ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. ఈ విశ్వమంతా తానే వ్యాపించి ఉన్నాడు, మనల్ని నిర్దేశిస్తున్నాడు. అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు ముందు చేయవలసింది భగవత్ ప్రార్థన. కంగారు పడకూడదు, దేవుణ్ణి తలుచుకుంటూ ఏకాగ్రతతో ఉండాలి. గాయత్రి మంత్రాన్ని జపించడం కూడా మంచిది. తర్వాత సమస్యను ఎదుర్కోండి. ఉదాహరణకి సాయంత్రం పూట పవర్ కట్ అయిపోయిందనుకోండి, ఏం చేస్తారు? మీరు కూర్చుని ఏడుస్తారా? లేదు కదా. అగ్గిపెట్టె కోసం వెతుకుతారు, కొవ్వొత్తి తీసుకుని దాన్ని వెలిగిస్తారు. ఒకవేళ సమస్య పెద్దదైతే మనసును ప్రశాంతపరుచుకుని దేవుణ్ణి తలుచుకోండి. ఆయనే మీకు ఓ మంచి మార్గాన్ని చూపిస్తాడు. కాని ఇలా జరగాలంటే మీ మనసు స్వచ్ఛంగా ఉండాలి. కనుక మీ హృదయాన్ని, ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఈ వేళకిక చాలు. వచ్చే గురువారం కలుసుకుందాం. అందర్నీ భగవంతుడు అనుగ్రహించుగాక. వెళ్ళొస్తాం గురూజీ. ఇలా రా బాబు. నిన్ను చూస్తే ఏదో సమస్యలో చిక్కుకున్నట్టున్నావు. ఏమైంది? అడవిలో అడవిలో మా ఆవిడ చచ్చిపోతుంది, లేదా నేను చచ్చిపోతాను. నీ మాటలు సరిగ్గా లేవు. దీర్ఘంగా శ్వాస పీల్చి ప్రశాంతంగా ఉండు. నీ ఇష్ట దైవాన్ని మనసుపూర్తిగా తలుచుకుని గాయత్రి మంత్రాన్ని జపించు. ఓం సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. ఓం భూర్భువస్వః తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇప్పుడు చెప్పు, నువ్విలా ఉండటానికి కారణం? నేను టౌన్కి వెళ్ళి మెయిన్ రోడ్డు మీద బస్సు దిగి అడవి గుండా వస్తూ ఉంటే ఓ అశరీరవాణి నన్ను హెచ్చరించింది. నాకేం తోచలేదు. నాకు భయం వేసి నేను పరిగెట్టడం మొదలెట్టాను. నేను గ్రామ పొలిమేరలు చేరుకొని మా ఇంటి వైపు వెళుతూ ఉండగా నాకు ఆ అశరీరవాణి చెప్పింది గుర్తొచ్చింది. నేనింటికి వెళితే మా ఆవిడ చచ్చిపోతుంది. దిక్కుతోచక తిరుగుతూ నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి ఎలాగైనా నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. మ్మ్. నువ్వెందుకు అడవి మార్గంలో వెళ్ళావు? అనంతపల్లికి ఇక్కడి నుంచి డైరెక్ట్ బస్సు లేదు. 20 నిమిషాలు అడవి గుండా నడిస్తే బస్సులు మారకుండా 2 గంటల సమయం కలిసొస్తుంది. సరే, ఆ దివ్యవాణి వినిపించడానికి ముందు నువ్వేం చేస్తున్నావు? నేను నడుస్తూ ఉండగా నాకు ఆకలేసింది. నేను చెట్టు కింద కూర్చొని నా కోసం మా ఆవిడ కట్టించిన ఆహారం నేను తిన్నాను. అంతా తినేశావా? లేదు గురువుగారు, నేను కొంచెం మాత్రమే తిన్నాను. నీ సంచిలో మంచినీళ్ళ సీసా ఉందా? లేదు. ఎందుకు? నువ్వు తిన్న తర్వాత మంచినీళ్లు తాగుండాలి. ఆ నీళ్ళెక్కడి నుంచి వచ్చాయి? అక్కడికి దగ్గరలోనే ఉన్న కాలువ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగాను. తిరిగొచ్చి ఏం చేశావు? నా సంచి మూసేసి లేచి నడవడం మొదలెట్టాను. అంటే నువ్వనేది నువ్వు మంచినీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు నీ సంచి తెరిచే ఉందా? అవును గురువుగారు, తెరిచే ఉంది. తిరిగొచ్చాక ఆ సంచిలో ఏముందో నువ్వు చూశావా? లేదు, చూడలేదు. మామూలుగా మూసేసి లేచి బయలుదేరాను. ఆ దివ్యవాణి నువ్వు నడవటం మొదలుపెట్టినప్పుడే వినిపించిందా, కాస్త ఆలస్యంగా వినిపించిందా? నేను నడవడం మొదలెట్టగానే వినిపించింది. అంటే నువ్వు లేని సమయంలో ఖచ్చితంగా ఆ సంచికి ఏదో జరిగింది. అదేదో నీకు ప్రాణహాని కలిగించేది. ఒక్కసారి ఆలోచించు, ఏం జరిగుంటుందో నువ్వేమైనా ఊహించగలవా? చెడు గ్రహమేదో సంచిలో దూరుంటుంది. చెడు గ్రహమా? కాశీమజిలీ కథలో ఎక్కువ చదువుతావనుకుంటా. శంకర్, ఇలా రా. చెప్పండి గురూజీ. శంకర్, రమేష్ తన సంచిలో ఏదో చెడు గ్రహం ప్రవేశించిందనుకుంటున్నాడు. అటువంటి వాటిని తరిమివేయటంలో నువ్వు సిద్ధహస్తుడివి. నే చెప్పేది అర్థమైందా? అయింది గురూజీ, మీ ఉద్దేశం నాకు అర్థమైంది. నీ సంచి ఎక్కడ పెట్టు.
ఇక నువ్వు మొదలుపెట్టు. ఏం చేయాలో నీకు తెలుసుగా. మంచి పని చేశావు శంకర్. దాన్ని తీసుకువెళ్ళిపో. సంచిలో ఉన్న ఆహారం కోసం వచ్చిన చెడు గ్రహం అదే. దివ్యవాణి హెచ్చరిక ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వు ఇంటికి వెళ్ళుంటే ఆహారాన్ని బయటికి తీయటానికి సంచిలో మీ ఆవిడ చెయ్యి పెట్టుండేది. పాము కాటేసుండేది. నువ్వు ఇంటికి వెళ్ళకపోయుంటే నీకు ఆకలేసినప్పుడు ఆహారాన్ని తినటానికి నువ్వు ఆ సంచిలో చెయ్యి పెట్టుండేవాడివి. అప్పుడు పాము నిన్ను కాటేసి నువ్వు చనిపోయి ఉండేవాడివి. కృతజ్ఞతలు గురువుగారు, అంతా వివరంగా చెప్పినందుకు. నిజానికి నువ్వే అన్ని సమాధానాలు చెప్పావు. చూశావా, ప్రశాంతంగా ఆలోచిస్తే ఏం జరుగుతుందో. నాకిప్పుడు అర్థమైంది. కానీ భగవంతుడు నన్నింత చుట్టు తిప్పి హెచ్చరించడం దేనికి? నా సంచిలోకి పాము ప్రవేశించిందని తిన్నగానే చెప్పుండొచ్చు కదా. ఎందుకంటే నువ్వు మనిషివి, ఏ కోతివో లేక ఏ జంతువువో కాదు కదా. దానికి దీనికి ఏమిటి సంబంధం? అన్ని జంతువుల కంటే భగవంతుడు కేవలం ఒక్క మనిషికే ఆలోచించే శక్తిని, తెలివితేటల్ని ఇచ్చాడు. మనిషి తన బుద్ధిని ఉపయోగించాలి. నీ మనసు అయోమయంలో ఉన్నందువల్ల సరిగ్గా ఆలోచించలేకపోయావు. అందుకే ఆయన నిన్నిక్కడికి రప్పించాడు. కానీ నేను ఈ వీధిలోకి అనుకోకుండా వచ్చాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ భగవంతుడే యాదాలాపంగా నువ్వు ఇక్కడికి వచ్చేలా చేశాడు. భగవంతుడు నీకు మార్గాన్ని చూపి రక్షించటం చూస్తే నువ్వు మంచివాడివయ్యుంటావు. నువ్వు చేస్తున్న మంచి పనిని కొనసాగించు. భగవంతుడు మీ అందరినీ అనుగ్రహించుగాక.